హరిదాస్ అంటే అడుక్కునేవాడు అనుకుంటున్నారా? వినండి, మీరు తప్పుగా అనుకుంటున్నారు. హరిదాసులు గుమ్మం ముందుకు వచ్చి 4 బియ్యం గింజలు కూడా వెయ్యలేని పరిస్థితిలో ఉన్నారు మన జనం. సంక్రాంతి ముందు మాత్రమే కనిపించి మళ్ళా సంవత్సరం దాకా రారు. హరిదాస్ అంటే పరమాత్మతో సమానం. శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులైన హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మనకు తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెప్తారు. మనుషులు ఇచ్చే దాన ధర్మాలను అందుకొని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించేవారు హరిదాసులు. నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే దాన ధాన్య వస్తు దానాలను స్వీకరిస్తారు. సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రను శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా భావిస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవులను స్మరించి తిరుప్పవై పఠించి అక్షయ పాత్రను ధరించి గ్రామ సంచారం ప్రారంభిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరొక మాట మాట్లాడరు. అక్షయ పాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు హరిదాసు పాదాలు కడిగి అక్షయ పాత్రను దించుతుంది. శ్రీకృష్ణునికి మరో రూపమే హరిదాసులు అని పెద్దలు అంటారు. ఇంటి ముందు గొబ్బెమ్మలను అందంగా అలంకరించి హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపంలో వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది ఒక విశ్వాసం. హరిదాసు పేద ధనిక భేదం లేకుండా అందరింటికి వెళ్తాడు. ఎవరింటి ముందు ఆగడు. శ్రీమద్రమణ గోవిందో హరి అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరు లేకపోతే మరో ఇంటికి వెళ్ళిపోతాడు. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్తే ఆ ఇంటికి అరిష్టం అంటారు పెద్దలు. అందుకే గ్రామాల్లో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మంలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయ పాత్రలో బియ్యం పోయడానికి శ్రీ మహావిష్ణువుకు కానుకగా భక్తులు భావిస్తారు. హరిదాసును తలపై ఉన్న గుండ్రటి రాగి పాత్ర భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టాడన్న కథ కూడా ప్రచారంలో ఉంది. హరిదాసు వస్తే ఎన్ని పనులున్నా గుమ్మం ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పొయ్యండి. థ్యాంక్ యూ.